ఆకాశం నుంచి భువికి దిగి వచ్చిన గంగమ్మ పరమ పావన క్షేత్రం. సూర్యపుత్రిక యమున జన్మస్థానం. శ్వేత మంచు శిఖరాల మధ్య వెలిసిన జ్యోతిర్లింగం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధ్యానముద్రలో ఉన్న ఇలా వైకుంఠం. హిమగిరులంటే శివకేశవుల సంగమం. మంచు తెరల మాటున దాగి ఉన్న ఈ క్షేత్రాలు ప్రకృతి పురుషుల కలయికకు నిదర్శనాలు. హిమాలయ పర్వతాల ఒడిలో మేఘాల అంచున కొలువై ఉన్న ఈ 4 పుణ్యధామాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 పుణ్యక్షేత్రాలు కేవలం 4 ఆలయాల కలయిక మాత్రమే కాదు, అది ఒక ఆత్మ ప్రయాణం. ప్రారంభమైన చార్ధామ్ యాత్ర హిమగిరుల్లో ఆధ్యాత్మిక పరిమళం. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనమే చార్ధామ్ యాత్ర. గంగోత్రి ఆకాశం నుంచి భువికి దిగి వచ్చిన గంగమ్మ పరమ పావన క్షేత్రం. ఆ తల్లి పాదాలను తాకిన గాలి కూడా ముక్తిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. యమునోత్రి సూర్యపుత్రిక యమున జన్మస్థానమిది. ఇక్కడ ప్రవహించే శీతల తరంగాలు భక్తుల మనసులోని మాలిన్యాన్ని కడిగేస్తాయి. కేదార్నాథ్ శ్వేత మంచు శిఖరాల మధ్య వెలిసిన జ్యోతిర్లింగం. ఇక్కడ శివుడు వైరాగ్యానికి చిహ్నం. శ్వాస ఆగిపోయే చలిలోనూ భక్తి అనే సెగతో సాగే యాత్ర ఇది. బద్రీనాథ్ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధ్యాన ముద్రలో ఉన్న ఇలవైకుంఠం. మానవ జన్మ ధన్యమవ్వాలంటే కళ్ళారా చూడవలసిన ఆధ్యాత్మిక భక్తి మోక్ష ద్వారం. అక్కడ ఆ పిండ ప్రదానం చేసి గంగోదరిలో స్నానం ఆచరించేసి అక్కడ ఉన్నటువంటి 5 మంది బ్రాహ్మణులకు దానం చేయాలి. కేదార్నాథ్కి వచ్చారంటే అక్కడ నుండి మీరు చాలా విశేషమైనటువంటి ప్రయత్నం ఉంటుంది. గౌరీ కుండ ఉంటుంది. అమ్మవారు అక్కడ స్నానం ఆచరించినటువంటి క్షేత్రం. ఆ గౌరీ కుండ నుంచి కూడా ఇంకా ఆ యాత్ర కొనసాగుతూ ఉంటుంది కేదార్నాథ్ ధామ్ దాకా. ఆవు వెనక భాగము కేదార్నాథ్ లో పడింది, ముందు భాగము పశుపతినాథ్ లో పడింది కాబట్టి అది కేదార్ భాగం అని కేదార్నాథ్ గా అనడం అనేది జరుగుతూ ఉంటుంది. మంచు హిమగిరి పర్వతంలో ఉన్నటువంటి ఆ కేదార్నాథ్ దర్శనం చేసుకోవడం వల్ల మనం చేసుకున్నటువంటి పాప పుణ్యకర్మాలన్నీ కూడా పటాచలం అయిపోయి మోక్షప్రదాయం అవుతూ ఉంటుంది. అటువంటి మహోత్కరమైనటువంటి క్షేత్రం ఈ కేదార్ ధామ్. హిమగిరులంటే శివకేశవుల సంగమం. మంచు తెరల మాటున దాగి ఉన్న ఈ క్షేత్రాలు ప్రకృతి పురుషుల కలయికకు నిదర్శనాలు. హిమాలయ పర్వతాల ఒడిలో మేఘాల అంచున కొలువై ఉన్న ఈ 4 పుణ్యధామాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 పుణ్యక్షేత్రాలు కేవలం 4 ఆలయాల కలయిక మాత్రమే కాదు, అది ఒక ఆత్మ ప్రయాణం. ఏటా మండు వేసవికి ముందు అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా హిమగిరుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రపంచ ప్రసిద్ధ ఆహ్లాద ఆధ్యాత్మికమైన చార్ధామ్ యాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమవుతుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఏప్రిల్ 22న కేదార్నాథ్, 23న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర కొన్ని వారాల పాటు కొనసాగనుంది. చార్ధామ్ యాత్ర అంటే ఏదో 4 గుళ్లను చుట్టి వచ్చే పర్యాటక ఆధ్యాత్మిక యాత్ర కానే కాదు. అది భూమిపై కైలాసాన్ని, వైకుంఠాన్ని ఒకేసారి వెతుక్కుంటూ వెళ్లే ఆత్మ ప్రయాణం. గడ్డకట్టే చలిలోనూ గుండెల్లో రగిలే భక్తి జ్వాల, గాలిలో వినిపించే హరహర మహాదేవ నాదం, ఓం నమో నారాయణ అనే మంత్రం భక్తుడిని ఈ లోకం నుంచి అలౌకికానందంలోకి తీసుకెళ్లే ఓ ముక్తి మార్గం. నిజానికి చార్ధామ్ యాత్ర అంటే మన లోపల ఉన్న పరమాత్మను చేరుకోవడానికి మనం చేసే ఒక బాహ్య ఆధ్యాత్మిక భౌతిక ప్రయాణం. అందుకే ప్రతి హిందువు తన జీవితకాలంలో ఒక్కసారైనా ఆ హిమగిరుల పాదాలను స్పృశించి పరవశించాలని అనుకుంటూ ఉంటాడు. ఆ శివకేశవుల దివ్యనామాలను జపిస్తూ ముక్తిధామాన్ని చేరుకోవాలని ఆరాటపడతాడు. శిఖరమై నిలిచిన శివుని రూపం, ధ్యాన ముద్రలో కొలువైన హరివిలాసం, సింధువై ఉప్పొంగిన గంగా యమున ప్రవాహం, శ్వేతవర్ణపు మంచుపై ఆధ్యాత్మిక ప్రయాణం. చార్ధామ్ యాత్ర అంటే ముక్తికి రాజమార్గం.
ఈ 4 ధామాలు పురాణాల ప్రకారం ధర్మ, అర్థ, కామ, మోక్షమనే చతుర్విధ పురుషార్థాలకు ప్రతీకలు. ఈ యాత్రను పూర్తి చేయడం అంటే జీవన్మరణ చక్రం నుంచి విముక్తి పొందడమే. గంగా, యమునా నదుల పుట్టుక ప్రదేశాల్లో స్నానమాచరించటం వల్ల 7 జన్మల పాపాలు హరిస్తాయని వేదోక్తి. దుర్భరమైన చలిని, కఠినమైన కొండ మార్గాలను దాటుకుంటూ వెళ్లే క్రమంలో మనిషి తనలోని నేను అనే అహంకారాన్ని వదిలి భగవంతుని శరణు వేడుతాడు. భరతఖండాన్ని ఆధ్యాత్మికంగా ఏకం చేయడానికి ఆదిశంకరాచార్యులు స్వయంగా ఈ క్షేత్రాలను సందర్శించి వ్యవస్థీకరించారు. చార్ధామ్ యాత్ర ఏడాదికి ఒక్కసారి మాత్రమే 6 నెలల పాటు జరుగుతుంది. హిమాలయాల్లో అత్యంత శీతల వాతావరణం, మంచు కారణంగా ఈ క్షేత్రాలు ఏడాది పొడవునా తెరిచి ఉండవు. మండు వేసవికి ముందు అంటే ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ నుంచి యాత్ర మొదలవుతుంది. జూన్ తర్వాత జూలై నుంచి వర్షాలు మొదలవుతాయి. అప్పుడు కొన్ని జాగ్రత్తలతో యాత్రను కొనసాగిస్తారు. వర్షాలు తగ్గి ప్రకృతి పచ్చదనంతో తొణికిసలాడే సెప్టెంబర్, అక్టోబర్ లేదా నవంబర్ నెలల వరకు చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మంచు పెరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ శీతాకాలం పూర్తయ్యే వరకు ఆలయాలను మూసి ఉంచుతారు. ఈ సమయంలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లోని ఉత్సవమూర్తులకు దిగువ ప్రాంతాల్లో నిత్య పూజలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 11 రాత్రులు, 12 పగళ్లు, ఇలా మొత్తం 12 రోజుల పాటు చార్ధామ్ యాత్ర జరుగుతుంది. విడతల వారీగా పలు టూరిజం కంపెనీలు చార్ధామ్ స్పెషల్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్కు వెళ్లే భక్తులకు ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ యాత్రలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. యాత్ర కొనసాగే మార్గాల్లో 15 కంపెనీల పారామిలిటరీ దళాలతో పహారా కాస్తూ భక్తులకు భద్రతను అందిస్తున్నారు. యాత్రకు వెళ్లేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి వెచ్చటి దుస్తులను వెంట తీసుకెళ్లాలి. ప్రకృతితో మమేకమై హరిహరులను దర్శించుకుని గంగా, యమునల్లో పుణ్య స్నానమాచరించి హిమగిరుల అందాలను చూస్తూ భక్తి పారవస్యంలో మునిగే చార్ధామ్ యాత్ర నిజంగా ఓ అద్భుత ప్రయాణమే.